ఈ రోజు మన షాప్ కి ఒక హెచ్పి పెవిలియన్ ల్యాప్టాప్ ఎస్ఎస్డి అప్గ్రేడ్ వచ్చింది. ఇందులో ఆల్రెడీ ఉన్న 128GB M.2 SATA SSD ని పీకేసి Gen 4 వెస్టర్న్ డిజిటల్ 500GB SSD ని వేసేద్దామని డిసైడ్ అయిపోయాం. ఈ ల్యాప్టాప్ ప్రాసెసర్ ఏమో AMD Ryzen 5 3550H Gen 3 వరకే సపోర్ట్ చేసే ఈ ల్యాప్టాప్ లో Gen 4 SSD వేసి ఎక్కువ డబ్బులు మింగేవా అని మీరు అడుగుతారు. మనిషి అన్నోడు చేస్తాడ్రా. అందుకే మనం ఈ SSD ని లైట్ గా కంపేర్ చేసి చూద్దాం. ముందుగా WD గ్రీన్ ఇది ఒక Gen 3 SSD విత్ 3 year వారంటీతో వస్తుంది. ఇంకా స్పీడ్ విషయానికి వస్తే అప్ టు 2500 Mbps సీక్వెన్షియల్ రీడ్ అండ్ రైట్స్ ఉంటాయి. అదే WD బ్లూ తీసుకుంటే Gen 4 అప్ టు 5000 Mbps రీడ్ అండ్ రైట్ సీక్వెన్షియల్ స్పీడ్స్ తోటి 5 year వారంటీతో వస్తది. ఇవాల్టి మార్కెట్ ప్రైస్ మనం చూసుకుంటే వీటి మధ్య ఉన్న ప్రైస్ గా కేవలం 500 రూపీస్. ఇంకో ట్విస్ట్ ఏంటంటే మన ల్యాప్టాప్ మీద ఉన్న Gen 3 స్లాట్ అప్ టు 3500 Mbps స్పీడ్ వరకు సపోర్ట్ చేస్తుంది. నాకైతే ఇలాంటి సిచువేషన్ లో కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి ఇంకొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ విత్ ఎక్స్ట్రా వారంటీ ఉన్న SSD కి వెళ్ళడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఇంకా చేసేది ఏముంది, ల్యాప్టాప్ క్లీన్ చేసి SSD వేసి విండోస్ ఇన్స్టాల్ చేసి కస్టమర్ కి హ్యాండ్ ఓవర్ చేసేసాం. మీకు ఇలాంటి సర్వీసులు కావాలంటే మమ్మల్ని విజిట్ చేయండి.